అక్కడ పోలీసులే ఎక్కున్నారు వాళ్ళ వచ్చిన వీళ్ళకంటే ఏదో తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఏంటి దానికి కారణం ఏమై ఉండొచ్చు? వెంకటకృష్ణ గారు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా ముందుగా వాళ్ళ దగ్గరకు వచ్చేది వాళ్ళ కార్యకర్తలండి. అవును, మనమేమో ప్రజలు 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 అని అంటుంటాం. ప్రజలు ఎందుకు వస్తారండి? పని పాట లేకుండా. కరెక్టే. వాళ్ళ కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు. కార్యకర్తల నాయకులు పోగేసిన జనం వస్తారు. అంటే ఒక రూపాయి తీసుకున్నాడు వస్తాడు. వీళ్ళందరి చేత కేకలేపించి అరుపులు చేసేసి మాకేదో ప్రజాబలం ఉంది అని అనుకుంటే ఎలా? ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన చేయాలి, మంచి పరిపాలన అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అని. ఎందుకు అంటున్నాడంటే పొద్దుగోకులు నిన్ను నరికేస్తా, నిన్ను చంపేస్తా, రప్ప రప్ప అంటే ప్రజల్లో బాగోదు కదా. అక్కడక్కడికి మసాలా దినిసేయాలి కదా. తాను ఏదో మంచి పరిపాలన చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేయటం లేదు అన్నట్టు పోవాలి. కాబట్టి ఒక పదం పలుకుతూ ఉంటుంటాడు. నిన్న కూడా నెల్లూరులో ఎక్కడ కూడా జనసంచారం ఏమి కనిపించలా, ఎవరో రాలా. పైపెచ్చేదంటే ఇప్పుడు రాను రాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నాడండి. రాను రాను ఏమవుతుందంటే ఆయన గ్రాఫ్ మరింత పడిపోతుంది. ఇప్పుడు అన్న వస్తున్నాడు అని అంటే అసలు ఏమంటాడో అర్థం కావడంలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తా, లోకేష్ గారిని లేపేస్తా, పవన్ కళ్యాణ్ లేపేస్తా అని ఆయన పక్కన కూడా లేపేసేటట్టున్నాడు. ఏం పొద్దుగూకులు లేపేయటము, వడ్డీలు, చక్ర వడ్డీలు, యాపులు పెట్టుకోండి, పేర్లు నమోదు చేసుకోండి. నాకు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట చెప్పాలి వెంకటకృష్ణ గారు. కింద స్క్రోలింగ్ వస్తుంది. ఈ లిక్కర్ కేసులో నిందితులందరూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కొక్క బెయిల్ పిటిషన్ వాయిదాలు ఏడుతుంది. నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే లోపు జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చేటట్టున్నారు. వీళ్ళేదో మేము జగన్ లోపల పంపిస్తాం, జగన్ లోపల పంపిస్తే అసలు వాళ్ళు బయటకు వచ్చేటట్టున్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వెళ్తారు కాదు. అప్పుడు వాళ్ళందరూ ములాఖాతు పెట్టుకుని ఆయన నీళ్ళు ఓదారుస్తారేమోలే. ఒకవేళ అదే జరిగితే మీరు అన్నట్టు జరిగితే ఒక్కొక్కరు 70 కిలోలు 80 కిలోలు 100 కిలోలు బరువుగుండోళ్ళు బలమైన నాయకులు. ఇప్పుడు న్యాయవాదులందరూ కూడా మన స్వాతి ముత్యంలో కమల్ హాసన్ టైపులో జడ్జిలను నిద్రపోనివ్వటంలా, కోర్టుల్లో ఇక వేరే పనే లేదు, ఇదే కేసు. ఆ జడ్జిలు కూడా రావడం ఈ ఫైల్ చదవడానికే సరిపోతుంది. ఏడ ఊపిరాడనిస్తున్నారండి? కింది కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు అంటే ఈ విధమైన కార్యక్రమాలు. కాబట్టి ఇప్పుడు ఇంకో మాట చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే ఎత్తుగడ ఎత్తుకున్నాడు. అంటే తన పరిపాలనలో చేసింది ఏది లేదు కాబట్టి, చెప్పుకోవటానికి ఏది లేదు కాబట్టి, ఆ ఒక్కటి తప్ప అంటే బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలను కలుషితం చేస్తే ఈ శాంతి భద్రతల మాటున అంటే అమావాస్య చంద్రుడిలాగా కూటమి ప్రభుత్వం చేసే మంచి పని కనిపించకుండా పోతుందండి. ఇదే ఒక రాజకీయ విద్య. అంటే ఎక్కడ పోయినా సరే అలజడి రేపేసామనుకోండి, ఆ అలజడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి 1972లో కళాశాల విద్యలో కొట్టాడన్న మాట ఈయన ఎలా అనగలుగుతున్నాడు చెప్పండి? 72లో అంటే అప్పటికి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి 56 సంవత్సరాలు. అంటే అప్పటికి 4 సంవత్సరాలు షెడ్యూల్ గట్ల షెడ్యూల్ గట్ల టపా 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 కొట్టిందని చెప్పని పిట్ట కథలు చెప్తున్నాడు. అంటే ప్రజల్లో ఏదో చర్చ జరగాలని, అంటే నవ్వుకుంటారు, పరువు పోతుందనే మాట కూడా లేకుండా చేస్తున్నారు. ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారంటే నేను మాట చెప్తా వెంకటకృష్ణ గారు, శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో మనం ఎంత అభివృద్ధి చేసినా కనిపించదండి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రధానమైన కారణం అండి. ఎందుకంటే ఆ రోజున అన్నగారిని కులాల యొక్క ప్రాణాలు తీయటం కానీ, అమరావతి రైతుల్ని హింస పెట్టడం కానీ, అబ్దుల్ సలాం లాంటి యొక్క మైనార్టీ వాళ్ళు రైలు పట్టాల కింద చనిపోవటం కానీ, వాళ్ళ ఆత్మలు క్షోభించి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఉరితాడైపోయి 11 సీట్లకి శిక్ష వేసినాయండి. మళ్ళీ ఆయన అనుకుంటున్నాడంటే రాష్ట్రాన్ని నన్ను ఏదో అరెస్ట్. మీకు ఒక మాట, ఈ మాట విన్నారా వెంకటకృష్ణ గారు? దాదాపు 200 మంది అమెరికా గన్ షూటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని సోషల్ మీడియాలో పరీక్షలు చేస్తున్నారండి. కేసు పెట్టారు, అతను పరారీలో ఉన్నాడు. అదే అది ఇవో ఉంటారు కొంతమంది ఓవర్ అంబిషియస్, లేకపోతే డబ్బులకో చెప్పడమో ఏదో జరుగుతూ ఉంటుంది. అది మనం చెప్పలేము. మొత్తం మీద అది అతను అన్నది 10 రోజులైంది తిరగడం మొదలెట్టి. అదే ఈ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో ఒక భావాన్ని రెచ్చగొట్టాలి. ఇది వాళ్ళ వ్యూహం. ఇప్పుడు అమెరికా నుంచి 200 మంది షూటర్స్ రావాలా?